రెండు బ్యాంగిల్స్ కంపెనీ ఉండే ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి డూప్లికేట్ రోడ్లు కూడా ఒరిజినలే. ఆమె ఇంట్లో దొంగతనం ఈ మంత్ 26 జరిగింది. ఏవైతే పోయినాయో ఇంటాక్ట్ చెక్కింది. బట్ మనీ కొద్దిగా ఖర్చు. గడ్డూరు దగ్గర గడ్డూరు దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఏఎన్ఎం వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. అక్కడ కిటికీ ఊచర్ను ఆక్సిజన్ కోసి లోపలికి వెళ్ళి ఆమె 100 గ్రాముల బంగారు క్యాష్ పోయింది చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు 5 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 మంది ముద్దాయిలు కూడా లోకల్ 17 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, మొత్తం పార్లమెంట్ టౌన్లో ఉన్నవాళ్ళే. 17 సంవత్సరాల అబ్బాయి ఇది 3వ అఫెన్స్. టౌన్లో ఉన్న వాళ్ళే. టౌన్లో ఉన్న అబ్బాయి అల్తాఫ్ అనేసి ఇక్కడ ఉన్న అబ్బాయి. వీళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ గోల్డ్ 68.98 గ్రామ్స్ బంగారు, 90,000 రూపాయల డబ్బులు రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు టౌన్లో వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి వాచ్ పెట్టకపోతే వీళ్ళ దొంగలుగా మారే అవకాశం ఉంటుంది. పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఇంతకుముందు కూడా 2 వీలర్ దొంగతనం చేశారని తెలిసింది. మొన్న ఈ దొంగతనం జరిగిన తర్వాత కూడా పల్సర్ దొంగతనం చేశారు. ఆ పల్సర్ దొంగతనం కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం ఈ 5 మందిలో ఒకతను సందీప్ అని ఒక వ్యక్తి పార్లో ఉన్నాడు. అల్తాఫ్, ఈ ముఖ్యంగా ముద్దాయిల పేర్లు జావీద్, హరి, ఫైజాన్ అహ్మద్, వినయ్ కుమార్. ఈ 5 మందిని రిమాండ్ పంపిస్తున్నాము. సందీప్ అనే వ్యక్తి పార్లో ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాం. బట్ అతని దగ్గర ప్రాపర్టీ అయితే లేదు. ఒక 20,000 క్యాష్ తీసుకొని వాడుకున్నా అన్నారు. బట్ దాన్ని కూడా రికవర్ చేస్తాం. గోల్డ్ కాబట్టి వీటి ప్రకారం మినిమం ఒక 5 lakhs ఉంటుంది. 90,000 క్యాష్. నేను చెప్పేది ఏమంటే కొత్తగా లోకల్ పర్సన్ దొంగలు అంటే ఎక్కడో బయట సాగుంటారంట మామూలుగా. బట్ లోకల్లో తిరిగే పిల్లలే దొంగతనానికి పాల్పడుతున్నారు అంటే మాత్రం అది టౌన్ కూడా మంచిది కాదు. తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా వాళ్ళ పిల్లలు పెట్టుకోమని చెప్పండి. ఇంతకుముందు కూడా చెప్పాము మేము చాలాసార్లు, మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసాం. లాకర్లు మెయింటైన్ చేయండి, బ్యాంకులో పెట్టుకోమని చెప్పేసి, సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పేసి. మొన్ననే దాదాపు 10 days బ్యాక్ రికవర్ చేసినప్పుడు పెట్టాము. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇంటికి కాపలా లేదు, సింగిల్ లేడీ. అది ఆ హౌస్ పెద్ద హౌస్ కాదు. అంత హౌస్లో అలా పెట్టుకొని పోతే ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను.